ఈ వీడియోని చూస్తున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు. మనకు ఒక మహాభూకంపం కలగబోతుంది. ఈ రోజున డిసెంబర్ 4వ తారీఖు 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో భూకంపం కలిగింది. ఈ భూకంపం రావడం ద్వారా ప్రజలందరూ కూడా వారి యొక్క ఇండ్లను విడిచిపెట్టి బయటికి వచ్చి ఎంతగానో భయపడుతున్నారు. కానీ క్రైస్తవులమైన మనందరం కూడా ఇటువంటి వాటికి భయపడకుండా మనము దేవునికి భయపడాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్య భాగము ఈరోజు మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. చూసుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది అని దేవుని యొక్క వాక్య భాగం చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనమందరము కూడా మెలకువ జీవితం కలిగి ప్రార్థనా జీవితంతో దేవుణ్ణి మనము ఎల్లవేళలా అంటుపెట్టుకొని జీవించాలి. ఎప్పుడు కూడా మనము దేవునికి దూరం కావద్దు. ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో మనకు తెలియదు కనుక దేవుని యొక్క వాక్య భాగంలో ఏమని సెలవిస్తూ ఉందనంటే, ప్రభు రాకడ దొంగ వచ్చినట్లుగా దేవుడు వస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము మెలకువ జీవితాన్ని కలిగి ఎల్లవేళలా ప్రార్థన సిద్ధపాటుతో ఉండాలి. దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి గుంపుగా, దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా, దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి ప్రజలుగా మనం ఉండాలి అని అంటే మనము దేవునితో మనము సహవాసం చేసేటువంటి వారంగా ఉండాలి. లోకల్లో ఉన్న వారైతే ఇట్టి భూకంపాలను చూసి భయపడతారు, కానీ మరలా ఒక పెద్ద భూకంపం రాబోతా ఉందని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చినప్పుడు ఆయన సువార్తలలో ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట, దేశం మీదికి దేశము, రాజ్యముల మీదికి రాజ్యములు లేచును, అప్పుడు భూకంపము కలుగునని ఆయన ఎంతగానో స్పష్టంగా చెప్పాడు. ఈ భూకంపాల తర్వాత ఆయన యొక్క రాకడ ఉంది. ఆయన మరలా భూలోకానికి రాబోతా ఉన్నాడు. మరలా మనందరినీ కూడా ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి తీసుకొని పోబోతా ఉన్నాడు. అక్కడ కరువు ఉండదు, అక్కడ కష్టం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ దేనికి కూడా స్థానం ఉండదు. మన యొక్క జీవితాలను మనం ఎప్పుడైతే దేవునితో కలిసి మనము సహవాసం చేస్తామో, దేవునితో కలిసి మనము నడుస్తామో, మనము ఆ రాజ్యంను సంపాదించుకుంటాం. ఈ లోకంలో ఉన్నదంతా తాత్కాలికమైనటువంటి జీవితమే, కానీ శాశ్వతమైనటువంటి జీవితమును మనము పొందాలి అని అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ, దేవునికి మనము ఒక సరైనటువంటి జీవితాన్ని, సరైన ప్రవర్తనను కలిగి జీవిస్తూ, ప్రార్థనా జీవితాన్ని కలిగి, విశ్వాసము చేత ఒక నిరీక్షణను కలిగి మనము జీవించిన వారమైతే మనం అటు రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి కరువులు, కష్టాలు, భూకంపాలు అన్నీ కూడా తాత్కాలికమే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమందు నాయన ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు వింటున్నటువంటి దేవుడవు, ఈ రోజున ప్రభా భూకంపం చేత ప్రభా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభా ఎంతగానో ప్రభా ప్రజలు ప్రభా భయపడుతుండగా, క్రైస్తవులమైనటువంటి మేమందరము ప్రభా ఇటు భూకంపాలను చూసి భయపడకుండా ఆ యొక్క ప్రభా మీ వైపు చూసేటువంటి భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను. లేఖన భాగాలు సెలవిస్తున్నట్టుగా ప్రభా మీ యొక్క ప్రవచనాలన్నీ నెరవేరుతూ వస్తున్నాయి నాయన. మీరు అక్కడ ఎప్పుడు వస్తుందో ప్రభా గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటుండగా, మీరు ఆకడి కొరకు ప్రభా సరైనటువంటి సిద్ధపాటును కలిగి, నిరీక్షణను కలిగి, మెలకువ జీవితాన్ని కలిగి ప్రభా జీవించే భాగ్యాన్ని దయచేయండి. మమ్మల్ని అందరినీ ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఆత్మీయంగా మీరు బలపరచమని అడుగుతున్నాను నాయన. మీ జ్ఞానం చేత మమ్మల్ని మీరు నింపండి, మీ మహిమ చేత నింపమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభా సమస్తమును వ్యర్థమై ఉన్నదని ప్రభా మీ లేఖన భాగాలు సెలవిస్తుండగా, ఇటు వ్యర్థమైన వాటిని చూసి ప్రభా మేము భయపడుకున్నట్లు ఆ యొక్క నిత్య రాజ్యం వైపు ప్రభా చూచుటకు సహాయమును దయచేయండి. ఆ పరలోక రాజ్యమును సంపాదించుకున్నట్టుకు ప్రభా కావాల్సిన జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాను నాయన. ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారితో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను నాయన. వారికి ఉన్న ప్రతి ఒక్క కష్టం నుండి ప్రభా విడుదలను ప్రభా మీరు దయచేయమని అడుగుతున్నాను. ఆత్మీయంగా మీరు బలపరిచి ప్రభా అభివృద్ధి పరిచి మీరు మాత్రమే తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.